ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ శివరాత్రి రోజున నిద్రపోకుండా మేల్కొని ఉంటారు. ఇది ఏదో అలవాటు కొద్ది చేసేది కాదు. విశ్వంలో ఉండే ఒక ప్రత్యేకమైన శక్తిని పొందేందుకు చేసే ప్రయత్నం ఇది. అసలు ఈ మహాశివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మిగతా రాత్రుల కంటే ఇది ఎందుకు అంత ప్రత్యేకం? ఈ రోజు మనం మహాశివరాత్రి వెనుకున్న రహస్యాలు, దాని వెనుకున్న సైన్స్ మరియు మనం పాటించే ఆచారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. శివరాత్రి అంటే శివుడికి అత్యంత ఇష్టమైన రాత్రి. ఇది ప్రతి సంవత్సరం మన తెలుగు నెలల ప్రకారం ఫాల్గుణ మాసంలో వస్తుంది. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. సాధారణంగా ప్రతి నెలలో ఒక శివరాత్రి వస్తుంది. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మన రోజు వాడే క్యాలెండర్ సూర్యుడి గమనాన్ని బట్టి ఉంటుంది. కానీ మన హిందూ పండుగలన్నీ చంద్రుడి గమనాన్ని బట్టి నిర్ణయించబడతాయి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 365 రోజులు, తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి దాదాపు 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ రెండు క్యాలెండర్స్ కి మధ్య ప్రతి ఏటా 11 రోజుల తేడా వస్తుంది. అందుకే మన హిందూ పండుగ తేదీలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్మస్ పండుగని ప్రతి ఏటా డిసెంబర్ 25న ఒక తేదీని ఫిక్స్ చేసి జరుపుకుంటారు. కానీ శివరాత్రిని మనం తేదీ ప్రకారం జరుపుకోం, చతుర్దశి తిథి ప్రకారం జరుపుకుంటాం. చంద్రుడి కదలికల ఆధారంగా మన తెలుగు నెలలు నడుస్తాయి. చంద్రుడికి 2 కాలాలు ఉంటాయి. మొదటిది శుక్లపక్షం, అమావాస్య తర్వాత చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ పౌర్ణమి వరకు వచ్చే సమయం. రెండోది కృష్ణపక్షం, పౌర్ణమి తర్వాత చంద్రుడు రోజు రోజుకు తగ్గుతూ అమావాస్య వరకు వచ్చే సమయం. పౌర్ణమి తర్వాత చంద్రుడు చిన్నగా మారుతూ వస్తాడు కదా, అలా తగ్గుతూ వచ్చే 14వ రోజును చతుర్దశి అని అంటారు. ఈ చతుర్దశికి మరుసటి రోజే అమావాస్య వస్తుంది. ఇలా ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చేదాన్ని మాస్య శివరాత్రి అని అంటారు. అంటే సంవత్సరానికి 12 శివరాత్రులు వస్తాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే శివరాత్రి అన్నిటికంటే శక్తివంతమైనది. ఇందుకే దీనిని మహాశివరాత్రి అని అంటారు. ఫాల్గుణ మాసంలో వచ్చే ఆ 14వ రోజే మహాశివరాత్రి. ఈ తిథి ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఏ తేదీని వస్తే ఆ రోజే పండుగ చేసుకుంటాం. ఉదాహరణకి మీ పుట్టినరోజు తేదీ మారదు, కానీ ఆ రోజు వచ్చే వారం ప్రతి ఏటా మారుతుంది కదా. అలాగే శివరాత్రికి కూడా చతుర్దశి అనే తిథి మారదు, కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఆ తేదీ మాత్రం మారుతూ ఉంటుంది. మన హిందూ పురాణాల ప్రకారం శివరాత్రి వెనుక చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శివ పార్వతుల కళ్యాణం. చాలా మంది నమ్మకం ప్రకారం ఈ రోజే శివుడు మరియు పార్వతీదేవుల వివాహం జరిగింది. శివుడు అంటే జ్ఞానం, పార్వతి అంటే శక్తి. వీళ్ళిద్దరి కలయిక వల్లే ఈ సృష్టి నడుస్తుంది అని దీని అర్థం. అందుకే భక్తులు ఈ రోజును ఒక పండుగలా జరుపుకుంటారు. రెండోది హలాహలా విషం. పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు అందులో నుండి హలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషం లోకాలను నాశనం చేయకుండా ఉండడానికి శివుడు దాన్ని తాగాడు. ఆ విషం గొంతు దాటి లోపలికి వెళ్లకుండా పార్వతీదేవి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. ఆ విషం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని అంటారు. ఆ విష ప్రభావం వల్ల శివుడు నిద్రపోకుండా ఉండాలని దేవతలందరూ ఆ రాత్రంతా భజనలు చేస్తూ ఆయనను మేల్కొనేలా చేశారు. అందుకే మనం కూడా శివరాత్రి నాడు జాగారం చేస్తాం. మూడోది లింగోద్భవం. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య మాలో ఎవరు గొప్ప అనే గొడవ జరిగింది. ఆ సమయంలో వారి అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఒక అంతులేని వెలుగు స్తంభంలో వెలిశాడు. ఆ వెలుగు స్తంభం మొదలు ఎక్కడుందో చివరి ఎక్కడుందో కనుక్కోవాలని శివుడు వాళ్ళిద్దరికీ చెప్తాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందికి, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్తారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కొన్ని వేల సంవత్సరాల పాటు పైకి కిందకి వెళ్తూనే ఉంటారు. కానీ ఆ వెలుగు స్తంభం యొక్క మొదలు చివరి భాగాలు ఎక్కడున్నాయో వాళ్ళకి కనిపించదు. ఆ సమయంలోనే పైనుంచి కిందకు పడిపోతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావని అడుగుతాడు. దానికి ఆ పువ్వు నేను శివుడు తల మీద నుంచి కొన్ని యుగాల కిందకి పడ్డాను, ఇప్పటికీ కిందకి చేరుకోలేదని చెప్పింది. విష్ణుమూర్తి దగ్గర తన ఓటమిని ఒప్పుకోవడం బ్రహ్మకి ఇష్టం లేదు. అందుకే ఆ మొగలి పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నేను శివుడి తలను చూశానని అబద్ధం చెప్తాను, నువ్వు దానికి సాక్ష్యం చెప్పు అని అడిగారు. ఆ పువ్వు కూడా దానికి ఒప్పుకుంది. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ తిరిగి వచ్చారు. విష్ణుమూర్తి నిజాయితీగా నేను ఆ లింగం మొదల్ని కనుక్కోలేకపోయాను, నా ఓటమిని ఒప్పుకుంటున్నానని నిజం చెప్పారు. బ్రహ్మదేవుడు నేను శివుడి తలభాగాన్ని చూశాను, దీనికి ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని అబద్ధం చెప్పారు. ఆ పువ్వు కూడా అవును ఆయన చూశారని అబద్ధపు సాక్ష్యం చెప్పింది. శివుడు అంతర్యామి, ఆయనకి అంతా తెలుసు. బ్రహ్మ ఆడిన నాటకానికి శివుడు కోపంతో రగిలిపోయి స్తంభం నుండి బయటికి వచ్చి బ్రహ్మదేవుడికి ఆ మొగలి పువ్వుకి 2 శాపాలు ఇచ్చారు. నువ్వు అహంకారంతో అబద్ధం చెప్పావు కాబట్టి భూలోకంలో నీకెక్కడా గుడులుండవు, ఎవరు నిన్ను పూజించరని శపించాడు. అందుకే మనకు శివుడికి విష్ణువుకి ఉన్నట్లుగా బ్రహ్మదేవుడికి గుడులు ఉండవు. కేవలం రాజస్థాన్ లోని పుష్కర్ వంటి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మొగలి పువ్వుకి నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి ఇకపై నా పూజలో నిన్నెవ్వరూ వాడకూడదని శపించాడు. అందుకే శివ పూజలో మొగలి పువ్వుని అస్సలు ఉపయోగించరు. శివుడు బ్రహ్మదేవుడికి మొగలి పువ్వుకి శాపమిచ్చిన తర్వాత మొగలి పువ్వు చాలా బాధపడింది. స్వామి నేను తెలియక
తెలియక తప్పు చేశాను. బ్రహ్మదేవుడు అడిగారని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అని శివుణ్ణి వేడుకుంది. శివుడు బోలా శంకరుడు కదా, ఎవరైనా మనస్ఫూర్తిగా తప్పు తెలుసుకుంటే ఆయన త్వరగా క్షమిస్తారు. మొగలు పువ్వు పశ్చాత్తాపం చూసి ఆయన మనసు కరిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్పారు, నేనిచ్చిన శాపం వృధా కాదు. కాబట్టి సంవత్సరం పొడుగునా జరిగే ఏ పూజలోనూ నువ్వు పనికిరావు. కానీ నేను జ్యోతిలింగంలో వెలిసిన ఈ మహాశివరాత్రి రోజు మాత్రం భక్తులు నిన్ను నాకు సమర్పించవచ్చని చెప్తాడు. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి శివుడు వెలుగు స్తంభంలా మారిన సమయం కాబట్టి ఆ ఒక్క పూజలో మాత్రమే మొగలు పువ్వును వాడుతారు. ఇప్పటి వరకు మనం హిందూ పురాణాల ప్రకారం శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నాం. ఇప్పుడు సైన్స్ ప్రకారం శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం. యోగ శాస్త్రం ప్రకారం మన వెన్నుముక్క కేవలం ఎముకల సమూహం కాదు, అది మనలోని శక్తి ప్రవహించే ఒక ప్రధాన మార్గం. సాధారణ రోజుల్లో మన శక్తి శరీరం అంతా సమానంగా ఉంటుంది. కానీ శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే శక్తులు మనపైకి వస్తాయి. ఆ రోజున మీరు పడుకుంటే ఆ శక్తిని మీరు కోల్పోతారు. అదే మీరు వెన్నుముక్క నిటారుగా ఉంచి కూర్చుంటే ఆ శక్తి మీ వెన్నుముక్క ద్వారా మెదడు వైపు ప్రవహిస్తుంది. రెండోది గ్రహాల స్థితి. మహాశివరాత్రి నాడు భూమి యొక్క నదరన్ హెమిస్ఫియర్ గ్రహాల అమరిక వల్ల ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో భూమి మీద ఉన్న ప్రతి జీవిలో ప్రాణశక్తి సహజంగానే కింద నుండి పైకి ఎదగాలని చూస్తుంది. అంటే మనం ఏం చెయ్యకపోయినా ప్రకృతి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. మనం చేయాల్సిందల్లా నిద్రపోకుండా మేల్కొని ఆ శక్తికి అడ్డుపడకుండా ఉండడమే. మూడోది శరీరంలోని ద్రవాల కదలిక. పౌర్ణమి రోజు సముద్రంలో కెరటాలు ఎలా పైకి లేస్తాయో మనకు తెలుసు. దానికి కారణం చంద్రుడి ఆకర్షణ. అలాగే శివరాత్రి రోజు ఉన్న గ్రహాల స్థితి వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మరియు ఇతర ద్రవాలు మెదడు వైపు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల నెట్టబడతాయి. దీని వల్ల మన మెదడులోని కణాలు మరింత చురుగ్గా మారుతాయి. అందుకే ఈ రాత్రి మెడిటేషన్ చేస్తే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. నాలుగోది సహస్ర చక్రం. మన శరీరంలోని శక్తి అడుగు భాగం నుండి మొదలై తల పై భాగం వరకు వెళ్ళాలి. శివరాత్రి రోజున మనం నిద్రపోకుండా వెన్నుముక్క నిటారుగా ఉంచి ఓం నమః శివాయ అని స్మరిస్తుంటే ఆ ప్రాణశక్తి సహస్ర చక్రాన్ని చేరుకుంటుంది. యోగులు దీనినే జ్ఞానోదయం అని అంటారు. శివరాత్రి రోజు మనం చేసే ప్రతి పని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఉపవాసం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, మన దృష్టిని దేవుడిపై ఉంచడం. ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది. రెండోది జాగారం. పైన చెప్పుకున్నట్లుగా ఈ రాత్రి ప్రకృతిలో ఉండే శక్తిని మనం పూర్తిగా పొందాలంటే అస్సలు నిద్రపోకూడదు. వెన్నుముక్క నిటారుగా ఉంచి కూర్చోవాలి. భజనలు విన్నా లేదా శివపురాణం చదివినా మనసు అదుపులో ఉంటుంది. మూడోది శివుడికిచ్చే కానుకలు. శివుడికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులంటే చాలా ఇష్టం. అందులో మొదటిది మారేడు దళం. 3 ఆకులు కలిసి ఉండే ఈ దళం మనలోని 3 గుణాలను మరియు 3 కాలాలను సూచిస్తుంది. వీటిని శివుడికి ఇచ్చి మనల్ని అహంకారం నుండి విముక్తి చేయమని కోరుతాం. రెండోది ఉమ్మెత్త పువ్వు. ఇది ఒక విషపూరితమైన పువ్వు. మనలోని చెడు ఆలోచనలు, చెడు అలవాట్లను శివుడికి అప్పగించి మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి ఇది సంకేతం. మూడోది పాలు. అభిషేకం కోసం పాలను వాడుతాం. పాలు స్వచ్ఛతకు నిదర్శనం. మన మనసు కూడా పాలలాగానే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ అభిషేకం చేస్తాం. నాలుగోది మంత్రోచ్చారణ. ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఇందులో 5 అక్షరాలు న మ శివాయ మన సృష్టిలోని 5 తత్వాలను భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటిని సూచిస్తాయి. ఈ మంత్రాన్ని పదే పదే జపించడం వల్ల మన మెదడులోని నరాలు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గి గొప్ప ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి జాగారం పూర్తయ్యాక మరుసటి రోజు ఉదయాన్నే నదిలో లేదా సముద్రంలో స్నానం చేయడాన్ని మన వాళ్ళు ఒక సంప్రదాయంగా పాటిస్తారు. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది సముద్రపు స్నానం. పురాణాల ప్రకారం సముద్రం అంటే అన్ని నదుల కలయిక. శివరాత్రి రోజున రాత్రంతా శివనామస్మరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే సముద్రంలో స్నానం చేస్తే మన మనసు, శరీరం రెండూ పవిత్రమవుతాయని నమ్మకం. దీనినే పుణ్యస్థానమని అంటారు. రెండోది ఆరోగ్యం. రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండడం వల్ల శరీరం కొంచెం అలిసిపోయి వేడిగా మారుతుంది. సముద్రపు నీటిలో ఉండే ఉప్పు మరియు ఖనిజాలు అలాగే ఉదయాన్నే వచ్చే సముద్రపు గాలి మన శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. ఆ చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల అలసట తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. మూడోది చలికి వీడుకోలు. శివరాత్రి సాధారణంగా చలికాలం ముగిసి ఎండాకాలం మొదలయ్యే సమయంలో వస్తుంది. శివరాత్రితో చలి శివశివ అంటూ పోతుందని ఒక సామెత కూడా ఉంది. అంటే ఆ రోజు నుండి సముద్ర స్నానాలు చేయడానికి వాతావరణం అనుకూలంగా మారుతుందని అర్థం. అందుకే ప్రజలు గుంపులుగా బీచ్లకెళ్లి ప్రకృతితో సమయాన్ని గడుపుతారు.